హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం, సిఎస్ అనమాట. అండ్ వీడియోస్ చేయక కూడా 2 వీక్స్ అవుతుంది. నా ఛానల్లో లేటెస్ట్ వీడియోస్లో 2 వీక్స్ ఉందన్నమాట, అది కూడా ఫ్రీ ఫైరే. అండ్ ఒకసారి లెవెల్ చూడండి, లెవెల్ 24 అనమాట. ఫుల్గా అప్గ్రేడ్ చేసేసాను నా అకౌంట్ని. అండ్ నాకు ఒక డౌట్, నా తలపైన క్యాన్ ఎట్లా వచ్చిందో అర్థం కాలేదు. మీకు ఏమైనా ఐడియా అంటే చెప్పండి గైస్ కామెంట్స్లో. ఈరోజు అయితే సిఎస్ స్క్వాడ్ అయితే ఆడుతున్నాం. అండ్ ఒక 4-5 డేస్ పాటు వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. తర్వాత కొంచెం డిలే కావచ్చు, ఒక 1 వీక్ 10 డేస్ అలాగా. తర్వాత కంటిన్యూగా వస్తాయి. ఈ 4-5 డేస్ మాకు హాలిడేస్ అనమాట, కాబట్టి వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడతాను. డైలీ 1-2 అలాగా. హ్యాంగ్ టైట్ అంట. 18 సెకండ్స్ అన్నాడు, 30 సెకండ్స్ అయిపోయింది అప్పుడే. అండ్ నేను నెక్స్ట్ వీడియో అయితే రోబ్లాక్స్ పెట్టడానికి ఓకే లోడ్ అయిపోయింది అని చెప్తున్నా కదా. నెక్స్ట్ వీడియో అయితే రోబ్లాక్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ దీంట్లో. బోయ్ అకౌంట్స్ నాకు 14 ఉన్నాయి, వీళ్ళందరికీ 3 ఇంకా 5లే. సో నేనే అనమాట మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్. ఇది తీసుకుందాం. అండ్ ఇది ఒక ట్రిక్ అంట, నా ఫ్రెండ్స్ చెప్పారు. స్కోప్ ఫైర్ కొట్టడంతో అది ఆటో ఏమైపోతుంది, ఎనిమి దగ్గరికి వెళ్ళిపోతుందంట. ఎనిమీస్ ఎక్కడ? అద్దిగో వచ్చేసినారు. అండ్ నాకే డ్యామేజ్ చాలా పడింది. కొంచెం సేపు ఇక్కడ హీల్ అయ్యి బయటికి వచ్చేద్దాం. అరే హెల్ప్ చేయరా, నన్ను నాక్ చేసినారు. ఓకే వచ్చేసినారు. అది బాగుంటుంది అబ్బా అక్కడ. దాంట్లో మనకి అవి దొరుకుతాయి. అంటే అవి అంటే ఇద్దరు ఒకటే సరిపోతే వాళ్ళు ఏం చేయలేరు గైస్. మా మధ్య మాకే కోఆర్డినేషన్ లేదు చెప్పాలంటే. ఓకే అండ్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఓకే సేఫ్ జోన్ వస్తుంది. సేఫ్ జోన్కి సెంటర్ అంటే ఇదే ఏమో మేబీ. ఇది కాదబ్బా, సచిన కథం. నాకు వేసేస్తారులే సేఫ్ జోన్. అరే ఎట్లరా? ఓకే వేసి మనం ఫస్ట్ అమ్మయ్యా విక్టరీ. ఏంటబ్బా నా తలపైన క్యాన్. అండ్ నేను సెకండ్ ప్లేస్ అనమాట. ఓకే 0 kills బట్ 748 డ్యామేజ్. వాడు అసిస్ట్లు ఎక్కువ తీసుకున్నాడు. అండ్ నేనైతే P90తో ఆడదాం. P90 అంతే. ఓకే ఇలాగంటే ఇద్దరు చూసారు కదా ఆటో ఏమైండేది, అట్లయితుంది. పోయి ఈడ దాక్కునేద్దాం. ఈడ లోపల నుంచి కొడదామని నేను పైకి పోదాము. సో పైన మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎక్కడున్నారప్ప? కొట్టు వాడిని కొట్టు. ఓకే గైస్, ఇక్కడికైతే పోదాము. ఆడ ప్లేస్ బాగలేదనమాట, అన్ని కడ్డీలు అడ్డం వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఆడెవడు ఉన్నాడు, వస్తాను రా.
బొమ్మ టీములు ముగ్గురు అవుట్. వీడేంది ఇట్లా కొట్టినాడు వచ్చి పక్కన నుంచి. బాబా ఏం ఆటరా మీ లిటరల్లీ. రిజిస్టార్ అంట రిజిస్టార్. MP5 A94 నాకు ఏ గన్లో కూడా తెలీదు. MP5 అంటే ఇది తీసుకుంటాను. 2x జూమ్, ఐ మీన్ 2x స్కోప్. ఎనిమిస్ అయితే ఆపోజిట్ సైడ్లో ఉంటారు కాబట్టి మేము పోయి ఇక్కడికన్నా అక్కడికైనా పోదాం. అంటే వీళ్ళు వెనకాల పోదాం పదండి, ఇది బెటర్. నువ్వేంద్రా ఇక్కడికి వచ్చి దక్కున్నావు? ఎందుకు వీళ్ళు ఎక్కడ వచ్చి దక్కుంటున్నా అర్థం కావట్లే. బాగున్నాడప్ప ఒక మనిషి ఇక్కడ. అబ్బా కొట్టేసినారు. ఎక్స్పెక్ట్ చేయలేదు అందరు ఇక్కడే ఉంటారని. వాళ్ళ దగ్గరికే పోయి కొట్టించుకున్నాం కానీ సేఫ్ జోన్ వస్తుంది. పారిపోదాం ఫస్ట్ ఇక్కడ నుంచి. ఓ ఎవడ్రా కొట్టింది నన్ను? ఒకటే ఎస్ పాయింట్ మాకి. ఫామ్ హౌస్ చేసుకుందాం, ఫామ్ హౌస్తో ఈజీగా ఉంటుందంట. ఎస్విడి ఉందా? ఎస్విడి లేదు. అండ్ ఫామ్ హౌస్తో ఇది బాగా చేయొచ్చు అబ్బా ఈ ట్రిక్. బ్లడ్స్ నాన్ స్టాప్గా వస్తాయి. వెపన్ ఎన్హాన్స్డ్, నైస్ ట్రై. అదిగో దొరికినారు వాళ్ళు. రాండ్రా ఒకరొకరు రండి. వాడికి గ్రెనేడ్ వేసాకే రాదు. ఎక్కడి నుంచి కొడతా ఉండారా మీరు లిటరల్లీ. ఇక్కడికి వచ్చి నాకు హెల్ప్ చేయరు. వెనకాల నుంచి వస్తాను, వెనకాల నుంచి. సచ్చినం. వాడు ఇంకా ఇక్కడే ఉన్నాడా? ఆడిన 4 గేమ్లలో 3 బాయ. థామ్సన్ తీసుకుంటాను. థామ్సన్ ఇంకా గ్లోవాల్ కావాలబ్బా. ఆడేకి రన్ వల్ల గ్లోవాల్ చాలా ఇంపార్టెంట్. ఊరికే ఇట్లా చేస్తే అయిపోతుంది. సో మంచి ప్లేస్ ఎత్తుక్కుందాం ఫస్ట్. ఆ బిల్డింగ్ పైకి పోదాం. అక్కడ పదండ్రా అందరు అటుకే. మెట్లు లేవా ఇక్కడికి? ఓకే. ఇప్పుడు స్కోప్ వేసి చెక్ చేద్దాం. అయిపోయింది. నెట్ లాగ్ అవుతుంది. నాకు అయిపోయా. వెనకల నుంచి వచ్చి కొట్టినాడు. ఆడేకే రాదు గేసి వీళ్ళకి. వెనకల నుంచి వచ్చి కొడుతున్నారు. ముందర నుంచి రమ్మని చూసుకుందాం. ఎన్నిష్వా థామ్సన్ మ్యాగ్ 7. ఇది మ్యాగే కదా? మ్యాగ్ 7. ఎస్. పారిపోరా. అన్నీ బాయ్. విక్టరీ డిఫీట్ అయిపోయింది గేమ్.
ఇంకొక సిఎస్ ఆడదాము. నాకు ఈ మ్యాప్ అస్సలు కలిసి రాలేదు. ఇక్కడ నాకు ఆడడానికి కూడా రాలేదు. ఫస్ట్ టైం ఆడినాను. ఇంకా చెప్పాలంటే నాకు ఫ్రీ ఫైర్ రాదు, అంత ఎక్స్పీరియన్స్ లేదు ఫ్రీ ఫైర్లో. రీసెంట్గా స్టార్ట్ చేశా గేమ్ కాబట్టి. ఏంద్రా ఇది? ఓకే, స్క్వాడ్, సిఎస్ స్క్వాడ్. చూడండి, 26 days స్ట్రీక్ అంతే. డ్రాగనా ఏదో అంటారు దాని స్ట్రీక్ అంతే. ఓకే, దీంట్లో వచ్చిందా? ఫైన్. M18 రెండిట్లోనూ స్కోప్ ఉండదు. దగ్గర పోయి కొట్టాలి గేస్, దూరం నుంచి అయితే కష్టం, స్కోప్ ఉండదు కాబట్టి. అండ్ దీంట్లో ఆటో ఏం కూడా ఉండదు. ఈ గన్ పేరు ఏది? USB 2లో ఆటో ఏమి ఉండదు కాబట్టి కష్టం. రండి అప్ప, ఆడున్నారు, కనిపించినారు. వెనకాల నుంచి వచ్చి కొడుతూ ఉండారు. వీళ్ళేంది ఫేస్ టు ఫేస్ ఆడుతున్నారు? పక్కకు పోయి ఆడండి రే. ఐ నీడ్ గన్సా? నా దగ్గర డబ్బులే లేవు. గేమ్ ఆడే మధ్యలో గన్ ఏంట్రా? ఉన్నదాంతో ఆడు, అందరికీ ఉన్న గన్సే. అయిపోయింది, మళ్ళీ డిఫీట్. దీంట్లో కూడా ఈసారి గెలిచాలి ఖచ్చితంగా. 0 డ్యామేజ్ 1 డెత్. కింగ్ఫిషర్ ఆడతాము. దీంట్లో జారుకుంటే అటుకి వెళ్ళిపోదాం అనమాట ఒకటేసారి. అండ్ రేపైనా మొన్నడైనా ఒక వీడియో వస్తుంది, గమనించండి. అంటే దానికోసం వెయిట్ చేయండి, చాలా బాగుంటుంది. వచ్చిన పెద్దలు వచ్చినా రాళ్ళు ఎట్టు తొందరగా. అబ్బా, ఏమైనా షార్ట్లా ఇవి. అద్దిరా హెడ్ షాట్. స్క్వాడ్ లేపేసినాం, ఒక్కరు చచ్చిపోకుండా. గ్లోవాల్ ఒకటే వచ్చింది, ఇంకా షాప్లో ఏం లేవంతే. ఇంకా ఐ నీడ్ ఎక్విప్మెంట్, డబ్బులు లేవు. ట్యాంక్సా? అసలు ఏమి ఇచ్చినంటారా నీకు ట్యాంక్స్ అంటాను? స్లైడ్. ఇక్కడ నుంచి కాల్చేకి కాదు గేస్, అక్కడ షీల్డ్ ఉంది. రాండ్రా తొందరగా ఇటుకి వెళ్ళిపోయి దాక్కున్నాం ఇక్కడ. కొట్టు అన్నీ. రాప. అండ్ ఇంకా 2 ఉన్నారు వాళ్ళు. పోదాం, వాళ్ళని వేసిద్దాం. రారా, వెయిటింగ్ నీకోసం. కనిపించినావులే.
ఒక్క డ్యామేజ్ కూడా పడలేదు అసలు. కానీ 1000 ఓకే ఫైన్, సెకండ్ ప్లేస్లో ఉన్నా. అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి పోకానా. 234 డ్యామేజ్కి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎట్లా? చార్జ్ బస్టర్, థామ్సన్, ఏడబ్ల్యూఎం ఏం తీసుకుందాం? వద్దులే, కింగ్ ఫిషర్తో సరిపెట్టేసుకుందాం. ఇప్పుడు నాకు గ్లోవాల్ కావాల. సెట్ డెజర్ట్ ఈగల్ తీసుకుందాము. కింగ్ ఫిషర్స్ ఓకే. అబ్బో వచ్చినాడు పైన కలవడు. ఇక్కడనా రాండ్రా చూసుకుందాం ఫేస్ టు ఫేస్. సావ్ అది మళ్ళా కూడా స్క్వాడ్. ఇంత ఈజీ నా ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అండ్ చెప్పాలంటే నేను ఫ్రీ ఫైర్ కొంచెం నేర్చుకున్నా, బికాజ్ లెవెల్ 23కి రీచ్ అయినా కాబట్టి నేర్చుకుంటే మెయిన్ అని చెప్పేసి ఎందుకంటే లెవెల్ పెరిగే కొద్దీ హార్డ్ ప్లేయర్స్ వస్తారంట. నాకే తెలియదు, ఫస్ట్ టైం ఆడుతున్నా కాబట్టి. అక్కడికి పోదాం ఆ బిల్డింగ్లోకి. అండ్ కొంతమంది గేమర్ వీడియోస్ కూడా చూశాను ఫ్రీ ఫైర్లో. అంటే ఎవరిది మున్నాబాయి ఇంకా ఏమేమో ఎవరెవరో చూసినాను. డ్యామేజ్ ఇచ్చినాడు కేసు ఫుల్ కావడు. మా ఊళ్ళో ఒక్కడేనా? వాళ్ళు 4. కష్టమే. వస్తున్నాడు అందరు వస్తాడు. చూసాను రాప. షిట్ మిస్ అయిపోయింది. వాడికి చాలా డ్యామేజ్ పడింది. 13 ఎంతో మిగిలింది అంతే. చార్జ్ బస్టర్ తీసుకుందాం ఒకసారి, టెస్ట్ చేద్దాం. నాకు కింగ్ ఫిషర్తో పాటు కావాల. ఓకే 3 నాకు కావాల్సిన గన్లేనే. ఓకే మ్యాగే తీసుకుంటాను. పదండ్రా ఎక్కడికైనా పోయి అటాక్ చేద్దాం ఒకటేసారి. అంటే నాకు మ్యాగ్కి ఒక స్కిన్ కూడా ఉంది గైస్. రాండ్రా ఇన్ఫినిట్ బుల్లెట్స్ ఇప్పుడు నాకు మ్యాగ్కి. యాడ్ నుంచి కొట్టినాడు రావాడు. ఓకే పైన షిట్, హెల్ప్ చేద్దామని నేనే. కశ్యాప్ MP 33. ఇది ఇంకా పెద్ద వరస్ట్ మ్యాప్. సరిపోయింది ఇప్పుడు. అండ్ నాకు మ్యాక్ కూడా ఇన్ఫినిట్ వచ్చింది, కానీ నేను ఇదే తీసుకుంటాను.
ఒక టరెట్ని ఈడ కింద పెడదాం ఆగండి. రండప్ప కింగ్ ఫిషర్ పట్టుకో. అసలు నేను చూడలేదు కదా అక్కడ ముగ్గురు ఉండేది. ఒకడేనేమో కింగ్ ఫిషర్తో లేపేయచ్చు అనుకున్నా, కానీ కాలే. ప్లాటినం 2 ఇప్పుడు ఉండేది నేను. అండ్ డ్యామేజ్ మంచిగా ఇచ్చిన, కిల్స్ చూడండి 4 అసిస్టులు, నాదే హైయెస్ట్. అండ్ నాకన్నా బాగా వాడు ఆడాడు. ఎస్ స్టార్ ఇంకేదో తమిళ్ ఏమో ఏదో మలయాళం ఏముంది. సో నేను సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటే మా టీంలో అనమాట. సో ఇప్పుడు లాబీకి వెళ్ళిపోయి లోనులు ఆడదాం. సో లేదంటే ఈరోజుకి ఇదే వీడియో 21 మినిట్స్ అయినప్పుడే. సో గైస్ ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.